తిట్టాడా పొగిడా? మీరు కాదు, ఇప్పుడు ఇది అన్యాయం కదా. పొగిడానా? అచ్చా, అయితే ఓకే, అదే ఓకే. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. సి అంటే తను ఏం చేస్తాడంటే అదే చెప్పా, మేమందరం భయపడుతూ ఉంటాం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈస్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్, బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు. ఇక్కడ ఇప్పుడు అడుగుదా దయా చేసింది కదా మీరు ఇద్దరు కలిసి, దయాలో ఉన్న బ్యాలెన్స్ వర్కౌట్ చేయడానికి కోసం ఈ సినిమా చేసినా, నిజంగానే క్యారెక్టర్ నచ్చి స్టోరీ నచ్చి చేసినా? దయాలో బ్యాలెన్స్ వర్కౌట్ ఇట్లా చేస్తామే, దయాకి దీనికి ఏ సంబంధం లేదు. మొన్ననే పైగా నేను దయా మళ్ళీ సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు ఆయన. దయాకి దీనికి అసలు సంబంధం లేదు, ఇట్లా అసలు సంబంధమే లేదు. ఇప్పుడు జేడి అనే వ్యక్తి చాలా రోజులైంది ఆన్ స్క్రీన్ మీద, అంటే థియేటర్లో రిలీజ్ కాక. కరెక్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, నీకని అనిపిస్తుంది అట్లా ఎందుకు అయింది ఇన్ని రోజులని? అయ్యుంటే చేసి ఉంటుండే కదా, మనకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా, అరే మనవాడు చెప్పిండు మధ్యలో ఎందుకు చేయలేదని. లేదే అంటే సి ఇట్స్ లైక్ ఒకసారి సునీల్ గవాస్కర్ గారు చెప్పారు కామెంటరీలో. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వెన్ యూ నో థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, సో చిన్న బ్రేక్ తీసుకో, అంతేగాని ఆడేసి ఎట్టగైనా సెంచరీ కొడదాం అనుకుంటే అది దొబ్బుద్ది. సో బెటర్ టేక్ బ్రేక్ అని. సో నా అదృష్టం ఒక దయా తర్వాత మధ్యలో మళ్ళీ నువ్వేం అన్నీకి లేదు, అది బాగాలేదు అందుకే నీకు చేసినావు అని కాదు. ఒక దయాలంటే ఒక సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి అద్భుతమైన కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పనిచేసిన డైరెక్టర్స్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే వర్కింగ్ స్టైల్ అనేది ఎట్లా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ టెక్నిక్ ఏం మారలేదు, టెక్నాలజీ మారింది. సో ఇదివరకు అంటే ఈ సినిమాకి దయాకి అది వర్తిస్తుంది. పవన్ దయాతో నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము పొద్దున్న సీన్ షూట్ చేసేవాళ్ళం, సాయంత్రానికి ఫైనల్ కట్ చూపించేసేవాడు తన ఎడిటర్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయేది. ఇదేంటి రిఫరెన్స్ అంటే లేదు, మ్యూజిక్ డైరెక్టర్ పంపించాను చేయించేసే అనేవాడు. సో టెక్నాలజీ మారింది తప్ప రాము గారు కూడా ఇలాగే ఉండేవారు. సో టెక్నాలజీ మారింది, టేకింగ్, ప్రెజెంటేషను, మేకింగ్, ఐ అబ్సల్యూట్లీ థింక్ అదేం చేంజ్ అవ్వలేదు. క్యాన్వాసెస్ మారే అంతే.